ఈరోజు బన్నీని చూస్తూ ఉంటే ఎంతో సంతోషంగా, ఆహ్లాదంగా మరి ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి బన్నీ నా నుంచి పెరిగిన వ్యక్తి. ఎందుకంటే చాలా సినిమాలకి అవకాశాల కోసం వెతుకుతూ 'గంగోత్రి' సినిమాని ఒక మంచి అవకాశాన్ని చాలామంది అడిగారు. రాఘవేంద్ర రావు గారు, అల్లు అరవింద్ గారు అడిగి ఈ రోజున సినిమాకి ఒక మంచి హీరో రావాలనుకుంటే నేను మాత్రం మీరు ఏది ఆలోచించకండి. బన్నీ యొక్క ప్రతిభ, బన్నీ యొక్క శైలిని చూస్తూ ఉంటే సంతోషంగా ఉంది. బన్నీయే సరైన యాక్టర్ని మీరు ఏమీ అనుకోకుండా పెట్టేసేయండి. ఇక్కడ బన్నీని చూస్తే నాకు చాలా సంతోషంగా ఒక కృషి కనిపిస్తుంది, ప్రొఫెషనలిజం కనిపిస్తుంది. ఎందుకంటే బన్నీ చిన్నప్పటి నుంచి కూడా నా నుంచి పెరిగిన వ్యక్తి. నాకు రామ్ చరణ్ ఎలానో బన్నీ కూడా అలాగే. బన్నీని చూస్తూ ఉంటే ఎంతో సంతోషంగా మరి ఇంకా ఎదగాలి, శిఖరంలో ఎదగాలని అనుకుంటాను. ఇకపోతే చిన్నప్పటి నుంచి కూడా బన్నీ ఎన్నో మిమిక్రీలు చేసేవాడు. మిమిక్రీలు, కార్టూన్లు చిన్న చిన్న పాత్రలు చేసి మిమిక్రీ చేసి ఈరోజు ఈ స్థాయిలో చూస్తూ ఉంటే నా బిడ్డను చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు ఇక్కడ వచ్చిన వైజాగ్ ప్రజలు, అదేవిధంగా పోలీస్ సిబ్బందిని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులు కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వైజాగ్ అనేది గడ్డ బన్నీ అడ్డ అని చెప్పాలని ఎందుకంటే బన్నీ సినిమాలో ఎన్నో చూశాను. బన్నీ సినిమాల యొక్క యాక్షన్ కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, ఎంతో ప్రొఫెషనలిజంగా చేసి ఈ సరైనోడికి సరైనవాడుగా ఆ సినిమా ఇంకా ఎత్తున ఆడాలని ఈ ఆడియోలోంచి చెప్పదలుచుకుంటాను. ఎందుకంటే ముఖ్యంగా బోయపాటి శ్రీను గారికి ఎంతో ధన్యవాదాలు. అదేవిధంగా క్యాస్టింగ్ క్రూ, ప్రతి ఒక్క టెక్నీషియన్కి, రకుల్ ప్రీత్, అలాగే క్యాథరిన్ టెరెస్ కూడా ఎంతో నా మనసు నుంచి సంతోషం తెలియజేసుకున్నాను. ఎందుకంటే బన్నీ కూడా హార్డ్ వర్క్, బన్నీ పక్క హార్డ్ వర్క్. ఎందుకంటే బన్నీ చిన్నప్పటి నుంచి కూడా ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. అందరూ చూస్తూ ఉంటే చాలా యాక్టింగ్ కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి ఎంతో కష్టపడి చేసి అది నేను చూస్తాను. ఎందుకంటే ఇంట్లో కూడా ఒక చిన్న రూమ్లో బన్నీని చూస్తూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే సంతోషమైన ఒక కృషితో ఒక చిన్న రూమ్లో ఒక్కో స్టెప్కి బన్నీ చాలా కష్టపడి ఎంతో హార్డ్ వర్క్ చేసి కూడా ఈ సినిమాలో వచ్చాడంటే నాకు ఆ బాధ, ఆ స్ట్రగుల్, సాక్రిఫైస్ ఏంటో నాకు తెలుసు. మరి అదేవిధంగా ఈ సరైనోడు సినిమా ఇంకా బాగా ఆడాలని, మరియు డాడీ సినిమాలో ఈ యొక్క సందర్భం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే డాడీ సినిమాలో ఒక చిన్న సాంగ్కి అరవింద్ గారు చెప్పారు, బన్నీ డ్యాన్స్ చేస్తాడు కదా, బన్నీని తీసుకో అని చెప్తే నేను అన్నాను బన్నీని ఖచ్చితంగా తీసుకుంటాను. ఓ సాంగ్కి బన్నీ ఎంత కష్టజీవో నాకు తెలుసు. ఆ చిన్న రూమ్లో ఎంతో కష్టపడి ఒక్కొక్క స్టెప్ ఈ రోజున ఈ స్థాయికి తీసుకొచ్చుంటే ఖచ్చితంగా అది హార్డ్ వర్కే అని చెప్పదలుచుకున్నాను. మరి అదేవిధంగా ఈరోజు సరైనోడు ఈవెంట్కి నేను వచ్చినందుకు చాలా సంతోషంగా, మరి ఎంతో ఆహ్లాదంగా ఉంది. ధన్యవాదాలు.